మనం చచ్చిపోయే ముందు పిచ్చోళ్ళైపు చచ్చిపోతాము. పిచ్చి వాళ్ళందరూ రోడ్లపైన తిరుగుతూ ఉంటారు. పిచ్చిగా తమ బట్టలను చింపుకొని ఉంటారు. ఇంకా 5-7 సంవత్సరంలోనే ఆ మహాప్రళయం వస్తుంది. దాంట్లో నుంచి మనము తప్పించుకోవాలనుకుంటున్నాము. ప్రతి ఇంట్లో ప్రజలు ఒకరినొకరిని చంపుకుంటూ ఉంటారు. ప్రపంచంలో జనాభా 0.01% మంది ఈ గ్రహాన్ని నాశనం చేయడానికే బాధ్యతలు. మరియు ఈ విషయం ఎప్పుడూ తెరపైన తీసుకురావట్లేదు. పైగా సామాన్య వ్యక్తిని నేరస్తుడుగా చూస్తున్నారు. చూడండి, మీరు రీసైక్లింగ్ చేయండి. మీరు ఒక బల్బు తక్కువ వెలిగించండి. మీరు కారుకు బదులుగా మీరు బస్సులో వెళ్ళండి. ఎలక్ట్రిక్ వాహనం వాడండి. ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసేవారే ఉద్గార కారకులు. ఈ రోజు మీరు సహారా ఎడారని పిలుస్తున్నారే, అది ఏమిటో మీకు తెలుసా? అది ఒకప్పుడు బాగా అభివృద్ధి చెందిన దట్టమైన అడవి. ఇది వాతావరణం యొక్క శక్తి. నమస్తే సార్. ఈరోజు వేడి గురించి కొంచెం ఆలోచిస్తున్నాను. వేడి ఎక్కువ ఉండడం వల్ల మా సెషన్ సమయం కూడా 4:30 నుండి 5:30 వరకు మార్చివేయాల్సి వచ్చింది. అంతేకాకుండా నేను దీని గురించి మరింత చదువుకున్నాను. దీని కేవలం ఈ రోజు మాత్రమే కాదని, జనవరి నుండి ఇప్పటి వరకు గడుస్తుందని రికార్డులు చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు మనకు అత్యధిక ఉష్ణోగ్రత రికార్డులని జనవరి బద్దలయ్యాయి. ఆపై జనవరి రికార్డ్ ఫిబ్రవరి బదులయ్యింది. ఇలా చూస్తే ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఉన్న పాత రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఇప్పుడు ఈ రకమైన వేడిని మనం దాని ఫలితాలను అనుభవిస్తున్నాము. మేము బయటికి వెళ్తే 2 నిమిషాలు కూడా ఎండలో నిలబడలేము. కానీ నేను చూస్తున్నాను, దీనితో పాటు భారతదేశంలో చాలా పెద్ద జనాభా ఉంది. వారి దినచర్య మొత్తం బయటికి నిలబడడం, బయట పని చేయడం. వీటి మధ్య మనం ఏ వైపు వెళ్తున్నామో నాకు అర్థం కావడం లేదు. ఈ రకమైన వాతావరణం, ఇలాంటి మార్పులు మనల్ని ఎక్కడ తీసుకొస్తున్నాయి? మాస్ ఇన్సెనిటీ. ఇది ఈ సంవత్సరమే కాలేదు. అంటే మార్చి నుంచి మే వరకు. ముందు 11 నెలలు కూడా ప్రతి ఒక్కరూ ఇతిహాసంలో 11 నెలలలో మీరు ముందు అక్టోబర్‌లో కూడా చూడండి. ఇప్పటి వరకు అది హాటెస్ట్ అక్టోబర్. 5-11 నెలలున్నాయి. మరియు దీని యొక్క మార్షల్ యాక్సెప్ట్స్ మనం చానా సార్లు మనం మాట్లాడుకున్నాం. దీని యొక్క సైకాలజికల్ యాక్సెప్ట్ ఏమిటంటే, అదైతే కనిపిస్తుంది, కానీ దాని గురించి తక్కువ చర్చలైనాయి. అదేమంటే మన శారీరక వ్యవస్థ ఏదైతే ఉందో అది ఉష్ణోగ్రత కోసం అభివృద్ధి చెందలేదింకా. పరిణామ క్రమంలో మానవులు మరియు ఇతర జాతువులు, జీవులు, జంతువులు ఎప్పుడూ ఇంత ఉష్ణోగ్రత ఎదుర్కోలేదే. కాబట్టి ఈ ఉష్ణోగ్రత మనం శరీరం యొక్క పరిమితి మించి ఉంది. దాంతో మన చర్మం కాలిపోవడం మాత్రమే కాదు, మన మాస్ ఇన్సేనిటీ యుగంలో ప్రవేశిస్తున్నాం. అర్థమైందా మీకు? హ్యూమన్ డిసిజన్ మేకింగ్ గందరగోళంగా మారుతుంది. మీరెప్పుడైనా ఆలోచిస్తున్నారు కదా, దానికి కూడా శరీర ఉష్ణోగ్రత చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. మన శరీరం పైన గాలి గాని, ఎండ గాని పడుతుంది కదా, అది కూడా ఈక్వల్‌గా ఉండాలి. అర్థమైందా మీకు? మీ ఆలోచన శక్తి కూడా పూర్తిగా మారిపోతుంది. ఎట్లయితే మీ జీర్ణ వ్యవస్థ మొదలైనవి మారిపోతుందో అలానే. ఎప్పుడైతే ఎండ ఎక్కువుంది అప్పుడు చూశారు గదా, తినే తిండి కూడా మనకి పట్టదు. గ్రీష్మంకి వేరే మరియు శిశిరంకి వేరే ఆహారం అని కూడా మనం చెబుతాం కదా. కాబట్టి ఉష్ణోగ్రతం యొక్క ప్రభావం మన ఆలోచన శక్తి పైన కూడా ప్రభావం పడుతుంది. దాంట్లో భావనలు కూడా ఉన్నాయి. దానికి కూడా టెంపరేచర్ యొక్క తేడా తెలుస్తుంది. దాంట్లో మీ విచారాలు అడిగున్నాయి. మీరు పిచ్చోళ్ళవుతారు. ప్రతి ఒక్కరు పిచ్చోళ్ళవుతారు. బీహార్‌లో ఏదో ఒక డిస్ట్రిక్ట్‌లో రిపోర్ట్ రాశారు. ఏమంటే డాగ్ బైట్స్ 6 రెట్లు పెరిగింది. పెరిగింది గత నెలల్లో. ఏదైతే కుక్కలు కరుస్తున్నాయి కదా, దానికి రేబీసే లేదు. ఇది ఎండకి పిచ్చిదయింది. ఇంకొకటి వినండి, ఇట్లాంటి జంతువులు నార్మల్‌గా ఆక్రమంగా ఉండదు. ఆవు కావచ్చు, మేక కావచ్చు. ఇది చానా ఎక్కువగా హైపర్ అవుతా ఉంది. కోపం వస్తా ఉంది దానికి. సేమ్ ఇలాగే మనిషి పైన కూడా ఇలాగే అవుతా ఉంది. వాడి ఆలోచన థింకింగే చేంజ్ అయిపోతా ఉంది. చిన్న చిన్న తేడా ఏమీ లేదు కదా.
ఇట్లా కాదు కదా! 4, 5 డిగ్రీలు పెరిగిన దానికి వాడు మొత్తం అంతా చేంజ్ అవుతున్నాడు అని ఇట్లా కాదు కదా విషయాలు. ఉష్ణోగ్రతలో 4 డిగ్రీ, 5 డిగ్రీ పెరుగుతూ కనిపిస్తా ఉంది. ఎంత పెరుగుతుందో అది కంటిన్యూస్‌గా ఉంటుంది. ఇంకొకటేమంటే అది ఇంకా పెరుగుతుంది. నిన్ననే కదా కమ్యూనిటీలో పెట్టారు గదా! భోపాల్‌లో. అది ఎయిర్ కండిషన్ డిజైనర్ కూడా కాదు. అంత టెంపరేచర్ భరించేదానికి. అదే పేలింది. అట్లానే మీ బ్రెయిన్ ఉంది కదా! అది డిజైన్ కాదు నీ టెంపరేచర్‌ని తట్టుకునేకి. మన బ్రెయిన్ అయితే పేలదు. కానీ దీని లోపల ఉండే న్యూరల్ నర్వ్స్ ఉంది గదా! అది ఉల్టం పల్టా అయిపోతుంది. ఎందుకంటే అది టెంపరేచర్ తట్టుకోదు కదా! మన బ్రెయిన్ లోపల ఉండే ఆట అది ఆహ్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్‌దే కదా! ఎలక్ట్రికల్ కెమికల్ సర్క్యూట్సే కదా లోపలుండేది. ఏదైతే సర్క్యూట్స్ ఉంది కదా! అది టెంపరేచర్ డిపెండెంట్ ఉంటుంది. మీరు చూసారు కదా! మీకేమైనా జ్వరం ఉంటే మీరు వేరేలాగా థింక్ చేసేకి స్టార్ట్ చేస్తారు. చూసారు కదా! అలానే ఈ జ్వరం ఉంది కదా! ఒకరికిద్దరికి కాదు మొత్తమంతా మనుషులందరికీ. అర్థమైందా మీకు? మనుషులందరి ఆలోచన శక్తి చేంజ్ అయిపోతుంది. ఇది ఎట్లే ఉంటుంది మీరు మహాభారతంలో చూస్తారు కదా! అదేమంటే శ్రీకృష్ణుడి ద్వారకంలో ఏమైంది? అంతర్యుద్. అక్కడ ఒకరినొకరిని చంపుకున్నారు. ఈనాటిలో ఏమంటే సివిల్ వార్స్. మొత్తం భయానకమైన సివిల్ వార్స్. ఇది ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనుషుల్లో మొత్తమంతా చేంజ్ అయిపోతుంది ఈ టెంపరేచర్ వల్ల. ప్రజలలో పాలకులు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రజలలో ఈ మొత్తం వాతావరణం మార్పుగా పిచ్చోళ్ళైపోతున్నారు. ఇది వినడానికి చానా వింతగా అనిపిస్తుంది. కానీ దీని గురించి కొంచెం ఆలోచించండి. మీరు బజారుకు వెళ్తారు. మీరు ఏమి కొనబోతున్నారు? మీ నిర్ణయం మారుతుంది. మీ రంగు మారుతుంది. మీరు ఎవరితో స్నేహం చేయాలో, స్నేహం చేయకూడదో మీ నిర్ణయం మారుతుంది. మీరు ఎవరిని వివాహం చేసుకోవాలో, చేసుకోకూడదో అది కూడా మారుతుంది. జలవాయు పరివర్తనం మనం పూర్తిగా మార్చేస్తా ఉంది. మనం మాస్ ఎక్స్‌టెన్షన్ నుంచి మాస్ ఇన్సానిటీ వైపు పోతున్నాం. మనం చచ్చిపోతాం. ఎండ నుంచి చచ్చిపోయేది మాత్రమే కాదు. మన పిచ్చి వల్ల మనం చనిపోతాం. మనకి పిచ్చి పట్టి మనం చనిపోతాం. పిచ్చోళ్ళలాగా రోడ్‌లో తిరుగుతాము. పిచ్చోళ్ళు మొత్తమంతా డ్రెస్సులంతా చింపేసుకొని, పూర్తిగా కాలుతా ఉండే రోడ్డు పైన మనం పోతాము. తర్వాత శవం అయిపోయి, కాలే మంటలో మనము ఉండిపోతాము. మానవతా అంతం ఇలానే అవుతుంది. అది జంతువుల్లో కనిపిస్తుంది. పక్షుల్లో కనిపిస్తుంది. పక్షులు చానా చేంజ్ అయ్యింది. తన విచారాలు చేంజ్ అయ్యింది. అది కొంచెం పండించే భూమి నుంచి ఉండేది. పల్లెల్లో అంతా వాళ్ళకి తెలుసు. అంటే పంటల క్షేత్రమే మారిపోయింది. ఆ టైంలో విత్తనాలు వేయడము, నాటడము, కొయ్యడము జరిగేదే. అదిప్పుడు 10, 10, 20, 20 రోజులు ముందు వెనక జరుగుతా ఉంది. కొన్ని పంటలు ఇంతకుముందు పండించేవాళ్ళు గదా! అది ఇప్పుడు పండించలేకపోతున్నారు. టెంపరేచర్ పెరిగింది. ఎవరైతే యాపిల్ పెంచుతారో హిమాచల్‌లో, కశ్మీర్‌లో వారితో ఒకసారి మీరు అడగండి. యాపిల్ పంట పండించే వ్యవహారం మొత్తమే చేంజ్ అయింది. టెంపరేచర్ సెన్సిటివ్ అవుతుంది. మళ్ళీ ఇంకా బయట టెంపరేచర్ పెరిగేది మాత్రమే కాదు. బయట పెరుగుతున్న టెంపరేచర్ మన లోపల నుండి పిచ్చిగా చేస్తా ఉంది. మనం పిచ్చోళ్ళవుతున్నాం. పక్షులు పిచ్చిగా అవుతున్నాయి, ఆవులు పిచ్చిగా అవుతున్నాయి, కుక్కలు పిచ్చిగా అవుతున్నాయి, ప్రతి ఒక్కటి పిచ్చిగా అవుతున్నాయి. మాస్ ఇన్సానిటీ. మన శిక్ష ఏమంటే, మన అంతరించిపోవడానికి ముందు మన పిచ్చి చూస్తాము. ఇంటింట్లో ప్రజలు ఒకరినొకరిని చంపుతూ ఉంటారు. తాగడానికి నీళ్లు దొరకవు. ఏం చేస్తారు? టెంపరేచర్ ఇంత పెరిగింది ఏం చేస్తారు? ఇవన్నీ ఒక చోటికి పోతుంది. ఒక టిప్పింగ్ పాయింట్ దగ్గర మళ్ళీ ఒకేసారి రప్ అంతా పడిపోతుంది. దీంట్లో ఏమవుతుంది? టెంపరేచర్ పెరుగుతుంది. మనం దాన్ని ఏసీతో కంట్రోల్ చేసుకుంటాం. చానా మందికి తెలియని కూడా తెలీదు. ఎవరి దగ్గరైతే కూలింగ్ వ్యవస్థ ఉందో వాళ్ళకి ఇది వేరే వాళ్ళకి చెప్పినట్టు అనిపిస్తా ఉంటుంది. ఏ క్లైమేట్, ఏ టెంపరేచర్ ప్రతి ఒక్కటి బానే జరుగుతా ఉంది కదా! ఇదేమిది? వాళ్ళకర్థం కాదు. వాళ్ళకర్థం కాదు ఏమంటే కూలింగ్ చానా ఇన్‌ఎఫిషియెంట్ ప్రాసెస్ అవుతుంది.
ఫిజిక్స్‌లో మీరెక్కడైనా ఒక డిగ్రీ టెంపరేచర్‌ని పెంచాలనుకుంటే, హీటింగ్ ఎఫిషియన్సీ, కూలింగ్ ఎఫిషియన్సీ డబల్ అవుతుంది. అర్థం కాలే కదా! ఒక డిగ్రీ టెంపరేచర్ పెంచడానికి ఎంత శక్తి అవసరమో, దానికి రెట్టింపు టెంపరేచర్ అవసరం దాన్ని కింద పరచడానికి. మీ ఇంట్లో ఏదైతే ఏసీ, ఫ్రిడ్జ్ ఉంది కదా! అది 40-45% కంటే ఎక్కువ ఉండదు. కూలింగ్ అనేది ఇన్‌ఎఫిషియెంట్ ప్రాసెస్. చాలా కష్టంగా ఉంటుంది కూల్ చేయడం. మీరు హీటర్ వేస్తారు కార్‌లో. మీరెప్పుడైనా చూసారా? బండి ఇంజిన్‌లో ఏం తేడా ఉండదు. కానీ మీరు ఏసీ ఆన్ చేస్తే ఏమవుతుంది? ఒకవేళ బండి చిన్నదైతే 1000-1200 సీసీ ఇంజిన్ ఉన్న కార్‌లో దాంట్లో మీరు ఏసీ ఆన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది గాడి ఇంజిన్ లోడ్ ఎక్కువ తీసుకుంటుందని. స్పీడ్ యాక్సిలరేషన్ తక్కువవుతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? ఈ పని హీటర్ వల్ల అస్సలవ్వదు. ఎందుకంటే హీటింగ్ ఎక్కువ ఎఫిషియెంట్ ప్రాసెస్ అవుతుంది. మీరెప్పుడైతే కూలింగ్ చేస్తారో అప్పుడు ఎక్కువ ఎలక్ట్రిసిటీ కావాలి. అర్థమవుతుందా? ఎక్కువ ఎలక్ట్రిసిటీ తీసుకుంటే ఎక్కువ కార్బన్ ఎమిట్ అవుతుంది. ఇది 100% నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ లూపు. టెంపరేచర్ ఎంత పెరిగితే మీ కూలింగ్ నీడ్ కూడా అంతే పెరుగుతుంది. కూలింగ్ ఇన్‌ఎఫిషియెంట్ ప్రాసెస్ అవుతుంది. అది చాలా ఎలక్ట్రిసిటీ తింటుంది. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ ఎక్కువ తింటుందో అది ఎక్కువ కార్బన్ ఎమిట్ చేస్తుంది. ఎంతైతే కార్బన్ ఎమిట్ అవుతుందో అంత టెంపరేచర్ పెరుగుతుంది. మనం ఆ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ లూప్‌లో వచ్చేసాం. మనం ఇదంతా అనుకున్నాం గానీ, మనం అనుకున్నాం ఏదంటే ఏ దశకంలో అవుతా ఉందో అది ఇంకా ఎక్కువ అవుతా ఉంది. ఇలా కూడా అవ్వచ్చు. ఇంకో 5, 6 ఏళ్ల తర్వాత మనం ఏమైతే మహాప్రళయ్ వస్తుంది అని అనుకున్నామో అప్పుడే రావచ్చు. మెటీరియల్ యాక్సెప్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. అది తక్కువవుతుంది. జీడీపీ తగ్గిపోతుందని. సముద్రం మట్టం పెరిగితే నగరాలు మునిగిపోతాయి. ఈ విషయాలు కొంతవరకు ప్రజల దగ్గర పోతా ఉంది. అవును. మనకు తెలుసు. ఉదాహరణకి థాయిలాండ్ ఒక రాజధాని బ్యాంకాక్. అది మునిగిపోతుంది. ఇంకా కొన్ని సంవత్సరాల్లో వాళ్ళ రాజధాని చేంజ్ చేయాలి. ఎందుకంటే మొత్తం రాజధాని మునిగిపోతుంది. మనకు తెలుసు ఈ మాల్దీవ్ అంతరించిపోతుంది. వాళ్ళు డూప్లికేట్ ఐలాండ్ చేసేకి ప్రయత్నిస్తున్నారు. మనకి ఈ విషయం బాగా తెలుసు. కోరల్ బ్లీచింగ్ చానా తీవ్రంగా జరుగుతా ఉంది. మనము 60-70% అది కోలుకున్నాము. ఇవన్నీ మనకు తెలుసు. కానీ మాస్ ఇన్సానిటీ విషయము అది ఇంకా పబ్లిక్ కాకుండా పోయింది. ఇప్పుడు అది మనకి తెలుస్తా ఉంది. దాని ప్రమాణం ఏమని తెలుస్తా ఉంది. జల్వాయు పరివర్తనం మనిషికి పిచ్చోలుగా చేస్తా ఉంది. మనం పిచ్చోళ్ళవుతున్నాం. మనకేమీ తెలియట్లేదు. ఆ పిచ్చితనం కొంచెం కొంచెంగా పెరుగుతా ఉంది. అది మీరు పనుకుంటారు కదా! అప్పుడు కూడా పెరుగుతా ఉంది. తమ్ముడు ఏదైనా మెషిన్ మనం యూజ్ చేయాలంటే ఆ మెషిన్ ఆ పనికి యూజ్ అవ్వాలి కదా! మన మెషిను ఈ వాతావరణానికి డిజైన్ కాలేదు. ఈ వాతావరణంలో మన మెషిను తగ్గిపోతా ఉంది. పిచ్చోళ్ళవుతా ఉన్నాము. ఆ పిచ్చితనం భయంకరంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా ఒక్క వ్యక్తి పిచ్చితనంగా ఆలోచిస్తుంటే పిచ్చోడు ముగ్గురు, నలుగురిని వాడితో పాటు పిచ్చోడు చేసేస్తాడు. ఆలోచించు ఇంట్లో ఒక్కడు పిచ్చి పిచ్చిగా చేస్తా ఉంటే వేరే వాడి పరిస్థితి ఏమవుతుంది? మన ఏరియాలో ఒక ఇంటికి పిచ్చి పడితే వేరే ఇల్లు ఏమవుతుంది? మాస్ కాంటేజియస్ ఇన్సానిటీ. వి ఆర్ ఎంటరింగ్ దట్ ఫేజ్. ఇంకా దీంట్లో ఏమవుతుందో తెలుసా? ఇన్సానిటీ కర్వ్ ఎక్స్‌పోనెన్షియల్ అవుతుంది. మీరు ఎంతైతే ఇన్సేన్ అవుతుందో అంతే భయంకరంగా మీరు ప్రవర్తిస్తారు. దాంట్లో ఇంకా ఇన్సానిటీ పెరుగుతుంది. ఒక మనిషి ఖచ్చితంగా సర్వనాశం అవుతాడు. వాడు ఏదైనా చేస్తాడు. కొంతమంది తమకు తాముగా ఇలాగే కాపాడతారు. ఇంకొంతమంది పిచ్చోళ్ళైపోతారు. అర్థమవుతుందా? అప్పుడు వాడేమైనా చేస్తాడు. వాడు 100% ఆలోచించడు. ఇప్పుడు నేనేమైనా చేస్తున్నానో అది రేపటికి ఏమవుతుందో అని. ఇప్పుడేదైతే నడుస్తుందో అది బావుంటే చాలు అనుకుంటాడు. రేపు ఏదో రానే రాదు. ఈరోజు బావుంటే చాలు. లక్షలాది జాతులు అంతరించిపోతున్నాయి నిశ్శబ్దంగా.
దాని గురించి మనకు తెలియడం లేదు. జర్మనీలో రీసెర్చ్ అయింది. అక్కడ ఒక అడవిలో గత 30, 40 సంవత్సరాలుగా రాత్రిపూట శబ్దాలు రికార్డ్ చేస్తున్నారు. 30, 40 సంవత్సరాలుగా అడవి మధ్యలో రాత్రిపూట శబ్దాలు రికార్డ్ చేస్తున్నారు. అక్కడ ఏదైతే రిజల్ట్ బయటకొస్తుంది కదా! అది ఎంత భయంకరమైనదంటే 70% శబ్దాలు ఆగిపోయినాయి. ఆ ఫ్రీక్వెన్సీ పూర్తిగా మారిపోయింది. అర్థమవుతోందా? ఒకవేళ ఇది అడవి. అక్కడెవరు చంపడానికి వెళ్ళలేదు. గత 30, 40 సంవత్సరాలుగా రాత్రిపూట శతాబ్దాలు రికార్డు చేస్తున్నారు. అక్కడ ఏదైతే జాతి ఉందో అదిప్పుడు లేదు. పోయింది. ఎందుకంటే ఎకలాజికల్ సిస్టమ్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. దాంట్లో ఏదైనా ఎక్కువ తక్కువ అయితే అది బతకదు. క్లైమేట్ ప్రభావం ఎంత చూపిస్తుందని మనకి అర్థం కావట్లేదు. మన భారతదేశం గురించి మాట్లాడుకుంటే మనకు గొప్ప నాగరికతాలున్నాయి. మీకు తెలుసా? మనం గతంలో ఉన్న పెద్ద పెద్ద నాగరికులు అన్ని వాతావరణ మార్పుల వలనే అంతమైపోయినారు. ఆ సమయంలో అప్పుడు అంత పెద్ద క్లైమేట్ చేంజ్ కూడా ఉండేది కాదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎట్లా క్లోజ్ అయ్యింది? ఎట్లయింది? మనం అనుకోని కూడా అనుకోము. మన సౌత్ ఇండియాలో పెద్ద పెద్ద సభ్యతలు ఉన్నాయి కదా! ఒకసారి చదవండి. చోళ డైనాస్టీ ఎట్లా క్లోజ్ అయిందని ఒకసారి చదవండి. మనం ఇప్పుడు మాట్లాడతాము జీడీపీది. ఇప్పుడు మనం ముందుకు చానా పెద్ద భవిష్యం అవుతుంది అని. క్లైమేట్ ఇట్లాంటి విషయము మొత్తం దేశమే మొత్తం అంతరించిపోతుంది. ఒక్కడు కూడా మిగలడు. ఒక్కడు మిగలడు. ఇంకా మన నేతలున్నారు కదా! దేశం యొక్క నేతలు. వాళ్ళు క్లైమేట్ గురించి మాట్లాడరు. మీరు జస్ట్ ఇంతే గూగుల్ చేయండి. మన దేశంలో ఏ కింగ్డమ్స్ ఉండిందో, ఏ సామ్రాజ్యాలు ఉండిందో క్లైమేట్ నుంచి అంతరించిపోయినాయి. అర్థమవుతుందా? మీరు ఆశ్చర్యమైపోతారు. శత్రువులు గుర్రాలు పైన వచ్చి రాజ్యాలన్నీ నిప్పంటిచ్చి చంపేస్తున్నారు, అంతరించిపోతారు అని అనుకుంటున్నారు కదా! అర్థమవుతుందా? ఎవరు ఆక్రమించేది అవసరం లేదు. క్లైమేట్ ఒకటే చాలు మొత్తం నాశనం చేసేకి. మీరిప్పుడు సహారా డెజర్ట్ అంటారు కదా! అది ఒకప్పుడు ఏమై ఉండేదో తెలుసా? ఒకప్పుడు బాగా అభివృద్ధి చెందిన దట్టమైన అడవి. ఇదే క్లైమేట్ యొక్క శక్తి. ఇప్పుడు మనం దాన్ని సహారా ఎడారి అని పిలుస్తాము. మరియు భారతదేశం చాలా సున్నితమైన స్థితిలో ఉంది. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ మొత్తము ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంది. అర్థం కాలేదా? మొత్తమంతా భూమి ఎట్లా పండించదు? మాన్సూన్ వల్ల. మాన్సూన్ అంటే ఏమి? మాన్సూన్ అంటే ఏమి? ఎప్పుడైతే సముద్రం లోపల నుంచి గాలి ఒత్తిడి పెరుగుతుందో, భూమిపై ప్రెషర్ ఒత్తిడి తగ్గినప్పుడు గాలి సముద్రం నుండి భూమిపై కదులుతుంది. ఇంతే విషయము. ఏదైనా ద్రవ్యం ఎక్కువ ఒత్తిడి ఉన్న ప్రాంతం నుండి తక్కువ ఒత్తిడికి పోతుందా? ఇది ఏదైతే ఉందో ప్రెషర్ డిఫరెన్షియల్ ఇది ఎట్లా అవుతుంది? ఇది టెంపరేచర్ వల్ల అవుతుంది. టెంపరేచర్ వల్లే కదా అయ్యేది. ఇది తెలుసా తెలీదా మీకు? మీకు ఇది కూడా తెలుసు. ల్యాండ్ మరియు వాటర్ థర్మల్ కోఎఫిషియంట్ కంప్లీట్‌గా చేంజ్ అయ్యి ఉంటుంది. ఇది కూడా తెలుసు కదా! ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో ఏది మొదటి పెరుగుతుంది? ల్యాండా? వాటరా? ఏది? ల్యాండే కదా! వాటర్‌ది స్పెసిఫిక్ హీటే మనకి తెలిసే ఉంది. లిక్విడ్ హైది ఉంటుంది అని. ఇంకా మాన్సూన్ రావాల్సిందే అప్పుడు. ఎప్పుడైతే డిఫరెంట్‌గా ప్రెషర్ డిఫరెన్స్ ఉంటుందోని. ఒక డిఫరెంట్. ఎక్కువ ప్రెషర్ డిఫరెన్స్ ఎప్పుడొస్తుంది? ఎక్కువ టెంపరేచర్ డిఫరెన్స్ అయినప్పుడు. అర్థమవుతుందా? ఎక్కువ టెంపరేచర్ డిఫరెన్స్ మెయింటైన్ అవ్వదు. తెలుసా? ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో టెంపరేచర్ ఫస్ట్ సీది ఎక్కువవుతుంది. ఆ తర్వాత ల్యాండ్‌ది ఎక్కువయ్యేది.
వానొచ్చింది. మంది కూడా అవుతుంది సహారా. నా మాట అర్థమవుతుంది కదా? హిమాలయాలు, టిబెట్ కూడా ఉన్నాయి సోదరా. దాన్ని మంచు ఎడారి అని అంటారు. అక్కడ ఒక గడ్డి కూడా మొలగదు. వర్షం లేకపోతే హిమాలయలో ఏమీ దొరకదు. మాన్సూన్ లేకపోతే మన నేల చాలా సారవంతమైనది మరియు మనకు హిమాలయాలు ఉన్నాయి అని చెప్పడం వల్ల ఏమీ కాదు. హిమాలయాల నుండి ఏమీ కాదు. టిబ్బెట్ ఏంటి? ఎందుకు? ఎందుకంటే మాన్సూన్ దక్షిణం నుంచి వస్తుంది. టిబ్బెట్ ఒక ముఖం ఎటువైపు ఉంది? ఉత్తరం వైపు, చైనా వైపు. మాన్సూన్ అక్కడ రానే రాదు. వెనినిజాలో చివరి హిమబిందు కూడా పోయింది కదా, మలేషియా కూడా పోయింది. మనం ఎంత మత్తులో ఉన్నామో మనకెందుకు అర్థం కావడం లేదు? గంగోత్రి కూడా హిమనీనదమే. ఒకవేళ వెనిస్విలాది లాస్ట్ గ్లేషియర్ పోతే ఇండియాది కూడా లాస్ట్ గ్లేషియర్ ఎక్కడ ఆగిపోతుంది? గంగా ఇక్కడి నుంచి వస్తుంది. యమున ఎట్లా చెప్పు? దక్షిణం నుంచి ఏదైతే నదులు చెరువులు ఉన్నాయో అది ఇంతవరకు ఇప్పటివరకు ఏది ఉంది అని గూగుల్ చేయి. చిన్న నదుల గురించి నేను మాట్లాడట్లేదు. దక్షిణంలో ఉన్న 15 పెద్ద నదులుందే, మే నెలలో అక్కడ ఎన్ని నీళ్లున్నాయో ఒకసారి చూడండి. సగం కూడా లేదు, కొంత కూడా నీళ్లు లేదు. భావం తగ్గలేదు, భావం శూన్యమైంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏది గ్లేషియర్ లేదు. దేనిపైన ఆధారమై ఉంటుంది? వాన వలన. వాన అయితే రాదు, గ్లేషియర్ కరిగిపోతా ఉంది. చేయండి రిషికేశ్లో రాఫ్టింగ్. దూరం మాట కాదు, నవ్వొద్దు. ఎంత సంకటంలో నేను చెప్తున్నాను తెలుసా? వెనిస్విల్లాది గ్లేషియర్ పోతే గంగోత్రి ఎన్ని రోజుల్లో ఉంటుంది చెప్పు? ఇంకా ముందు వరదలొస్తాయి, తర్వాత కరువు. ఎందుకంటే ఆ ఐస్ మొత్తం కరిగిపోతుంది. ఎప్పుడైతే కరుగుతుందో భయానకంగా వరదలొస్తాయి. ఎన్నో ఏళ్ళు ఆ మొత్తం నీళ్ళు అయిపోయినాక మళ్ళీ వరదలు. ఎట్లంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో డీఫ్రాస్టింగ్ చేశారా మీరు? ఇప్పుడు ఆ డీఫ్రిజ్లో ఎంత ఐస్ ఉంటుంది? దాన్ని గ్లేషియర్ అనుకో. మీరు డీఫ్రాస్టింగ్ బటన్ నొక్కితే ఫస్ట్ ఏమవుతుంది? ముందేమవుతుంది? ముందు నీళ్లుగా వ్యాపిస్తుంది. మీరు శ్రద్ధగా లేకపోతే మొత్తం అంతా ఇల్లంతా వ్యాపిస్తుంది. కిచెన్లో ఉంటే నీళ్లుగా వ్యాపిస్తుంది మరియు ఫుల్ ఎండిపోతుంది. ఇదే మన దేశంలో అవ్వబోతుంది. మనకు పెద్ద సమస్యలేమి? ఐపీఎల్లో ఎలక్షన్. పూర్తిగా పిచ్చి పట్టిన ఈ నాయకులు కాదా? వాళ్ళకి క్లైమేట్ చేంజ్ ఏమంటేనే తెలీదు. వాళ్ళ బుర్ర కూడా ఎక్కదు. మన దేశంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమో దానికి తెలీదు. ఏదైతే చచ్చిపోతే సరిపోదు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమంటే మనం పిచ్చి పట్టి చనిపోతాము. కంగ్రాచులేషన్స్. ఊహల్లో ఉండండి. 50-60 డిగ్రీల టెంపరేచర్లో మీరు మొత్తం బట్టలు చించి ముందుగా 2-3 గంటలు చేసి అని తిరుగుతారు. ఆపై నెమ్మదిగా పడిపోతారు. పడిపోయే ముందు 2-3 చంపేస్తారు. ఏమేం చేయాలో అన్ని ప్రతి ఒక్కటి చేస్తారు. అంతే కదా? ముందుగా ఎవరు చనిపోతారు? ఎవరైతే మెగా రిచ్ లేరో వాళ్ళు. అర్థమవుతుందా? ఏదైతే పిరమిడ్ ఉంది కదా, ఏదైతే ఎక్స్టింక్షన్స్ ఉందో హ్యూమన్ స్పీషీస్, అది కింద నుంచి స్టార్ట్ అవుతుంది. కిందంటే చాలా పేదోడు. అలాగే మెల్లమెల్లగా పైకి వచ్చి ఎవరు బతకరు. మెగా రిచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోతారు. వాళ్ళు లాస్ట్లో చనిపోతారు.
వాళ్ళ అందరి కర్మాలు చేసి చనిపోతారు. ముందు పేదోడు చనిపోతాడు. నెక్స్ట్ టాప్ ఆఫ్ ద పిరమిడ్ ఏది రిసోర్స్‌ఫుల్ ఉంది చూడు వాడు చనిపోతాడు. జనాలు చెప్తారు మీరు ఒట్టి బెదిరిస్తారా? లేకపోతే సమాధానం కూడా ఇస్తారా? ఆ సమాధానం 1000 సార్లు నేను చెప్పాను. ఈరోజేం నేను చెప్తున్నాను నార్మల్‌గా మన భారతంలో నార్మల్ మనిషి ఉన్నాడు గదా! సగం టన్నులు కార్బన్ డయాక్సైడే తీసుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఒట్టి సగం టన్. ఇంకా వీళ్ళు సెలబ్రిటీస్ టేబుల్ చూపిచ్చారు. ఈ టేబుల్ సెవరల్ మిలియన్ టన్స్ యాన్యువల్లీ. సమాధానం అర్థమవుతుందా? మన పైన తీసుకుంటాము. ఏమంటే నేను ఒక బల్బ్ ఆఫ్ చేస్తే మనం క్లైమేట్ తక్కువ చేస్తాము అని. అర్థమవుతుందా? సోదరా నువ్వు సగం టన్నే తీసుకుంటున్నావు. ఇక్కడైతే అదే అమెరికన్ ఉన్నాడు కదా వాడు 14 టన్ ఎమిట్ చేస్తాడు. ఇక్కడైతే రియల్ కల్ప్రిట్స్ ఉంది. నీకు అర్థమవుతుంది కదా నేనేం సందేశం ఇస్తున్నాను అని. ఈ ప్రపంచంలో 60 కంపెనీలు ఉన్నాయి. 4 కంపెనీలు. 4 25%ది. 57 57 ఉంది కదా ఎంత పర్సెంట్ అది? 80%. 80%. టాప్ 4% కంపెనీ నేను మీకు పంపించాను అది 25%. ఇంకా టాప్ 57 కంపెనీ ఉంది కదా అది 80%. ఈ 57 కంపెనీ ఏం చేస్తుంది? ఈ 57 కంపెనీ కాన్షియస్ ఉంటుందా? కంపెనీ ఏమైనా మనిషా? కంపెనీకి ఏమైనా చైతన్యం ఉందా? కంపెనీ అంటే ఎవరు? కంపెనీ ఓనర్. వీళ్ళందరి కంపెనీ ఎమిషన్ మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఏదైనా వీళ్ళ యాట్ ఉండొచ్చు, వీళ్ళ ప్రైవేట్ జెట్ ఉండొచ్చు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఉండొచ్చు. వీళ్ళు ఈ విషయం ఎప్పుడు మీకు తెలియనివ్వడు. మళ్ళీ వీళ్ళు నీ దగ్గరే చెప్తారు నువ్వు కార్ పూలింగ్ చెయ్యి అని. సోదరా సాధారణ ప్రజలు ఎంత అయినా కార్ పూలింగ్ చేస్తే ఏమవ్వదు. నిజమైన మాట ఏమంటే మనము ఆదర్శంగా తీసుకుంటున్నామే ఈ సెలబ్రిటీ. వీళ్ళని లాగి మనము కింద తోయాలా. మనం వీళ్ళ కన్సంప్షన్ని స్టాప్ చేయాలా. అయినా సాధారణ ప్రజల కన్సంప్షన్ ఎందుకు పెరుగుతా ఉంది? ఎందుకంటే సాధారణ ప్రజలు వీడిని ఆదర్శంగా తీసుకుంటున్నాడు. ప్రజలు చెప్తాడు వీడు ఎంజాయ్ చేస్తున్నాడా? వీడు ఎంజాయ్ చేస్తున్నాడు, నేను ఎంజాయ్ చేస్తాను. వీడు కన్సంప్షన్ చేస్తే నేను కన్సంప్షన్ చేస్తాను. మీలో కన్సంప్షన్ అనే ఉత్సాహం ఎవరు పెంచుతున్నారు? ఈ సెలబ్రిటీసే కదా. చూడు నా భార్యను తీసుకొని నేను ఎక్కడో ఆల్ఫ్కి పోయాను అనుకో, ఒక్క సెలబ్రిటీ చూపి నువ్వు, ఒక్క సెలబ్రిటీ ఈ కన్జంప్షన్ అంబాసిడర్ లేకుండా ఉన్నారు. ఒక్క సెలబ్రిటీ చూపి. మీరెంతైతే కన్సంప్షన్ చూపిస్తారో మీరు అంతా వాళ్ళ కాళ్ళ కింద పడిపోతారు. అర్థమవుతుందా? ఇదే కదా చేస్తున్నారు. దీన్నే కదా గుడ్ లైఫ్ అంటారు. ఇదే నువ్వు చేయి. ప్రపంచంలో ఉన్న మోటివేటర్ అందరూ చెప్తారు సక్సెస్ నువ్వు చేయాలి అని. అర్థమవుతుందా? సక్సెస్ అంటే ఏంటి? నువ్వు ఈ సెలబ్రిటీస్ లాగే పనులాగా అవ్వాలి అని. అప్పుడు సక్సెస్ అంటారు. సక్సెస్ఫుల్ కాదు. తమ్ముడు నువ్వు సక్సెస్ అయ్యావు. సాధారణ ప్రజల కన్జంప్షన్ ఈ సెలబ్రిటీలే కదా పెంచుతున్నారు. మన ప్రపంచంలో మొత్తము ఈ గ్రహాన్ని చంపడానికి 0 నుంచి 0.1%. ఈ విషయం ఎవరు నీకు చెప్పరు. కానీ ఇవన్నీ నీ తలపైన వేస్తున్నారు, సాధారణ ప్రజలపైన. రీసైకిల్ చేయి. నువ్వు రీసైకిల్ చేయి. ఒక బల్బు తక్కువ అంటించు. నువ్వు కారుకి బదులు నువ్వు ఒక పని చేయి, బస్సులో పో. నువ్వు ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేయి. ఎందుకు? ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేస్తున్నారో వాడు పెద్ద ఎమిటర్. వాళ్ళు ఇది కూడా చెప్పరు ఎండ్ టు ఎండ్ పూరా లైఫ్ సైకిల్ తీసుకో అని. ఎలక్ట్రిక్ వెహికల్ ఎంతైతే కార్బన్ రిలీజ్ అవుతుందో అంతే కార్బన్ ఫాసిల్ ఫ్యూయల్ కూడా కార్బన్ ఎమిట్ చేస్తుంది. సార్ ఇంకో ఫ్యాక్ట్ ఉంది దీని గురించి నేను చదివాను. ఏదైతే లీథియం ఉంది కదా ఎలక్ట్రిక్ వెహికల్ది, 1 టన్ లీథియంని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి 20 లక్షల ఫ్రెష్ వాటర్ కావాల్సి వస్తుంది. ఇంకా మీకు చెప్తున్నారు ఎలక్ట్రిక్ వెహికల్ పెద్ద క్రాంతిని సృష్టిస్తుంది.
దాని నంబర్ ప్లేట్ కూడా గ్రీన్‌లో వస్తుంది. ఎవరిని పిచ్చోడు చేస్తున్నారు? ఎవరైతే ఎవరైతే ఈ మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటున్నావో వాళ్ళ పేరే ఎత్తము. ఎందుకంటే వాళ్ళ పేరు సార్వజనికులు. పోయి ఒక్కసారి గూగుల్ చేయండి. ఎవరైతే ఆ మనిషి ఉన్నారో టాప్ 100 పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిస్ట్రాయింగ్ ద ప్లానెట్ త్రూ కార్బన్ ఎమిషన్. మీకు అది లభిస్తుంది. ఎంత ఉద్గారంగా ఉంచేస్తారో అది కూడా తెలుస్తుంది. కానీ గ్రహాన్ని రక్షించే బాధ్యత సామాన్య వ్యక్తులపై వేసేశారు. అర్థమవుతుందా? ఒక పెద్ద మనిషి ఉన్నాడు, సార్ మీ బట్టల్ని ఐరన్ చేసుకోకండి, అప్పుడు ప్లానెట్ ఉంటుంది. ఇది పెద్ద పిచ్చితనం. నిజమైన నేరస్తుల పేర్లు చెప్పడానికి ధైర్యం లేదా? బట్ట లేకపోతే ఇంకా ఉంటుంది కదా. ఏం బట్టలేసుకుంటా నువ్వు తిరుగు అని చెప్పు. చూడు తమ్ముడు, కార్బన్ అయితే గార్మెంట్ ప్రొడక్షన్లో కూడా ఎమిట్ అవుతుంది. ఏదైతే మీరు తగ్గిస్తారో దాంట్లో ఎక్కువ లాభం వస్తుంది. ఎంత మూల్యానికి? వైస్ ఫౌండ్ ఫూలిష్. 1 టన్ కార్బన్ మాత్రమే ఉంది, లేకపోతే 1 గిగాటన్నా. ఏదైతే గిగాటన్ ఉందో వాళ్ళ పేరు నేను చెప్పను. ఎందుకంటే వాళ్లే కారణం ఈ వ్యవస్థానికి. వాళ్లే మన రాజులు, వాళ్లే మన నవాబులు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం కదా, ఇది వీడియోలో పబ్లిష్ అయితే కొన్ని పెద్ద మనుషులు చెప్తారు, మీరు ఏదైతే ఇది ఇప్పుడు స్పీచ్ ఇస్తున్నారు కదా, అప్పుడు హాల్లో ఏసీ ఉందా లేదా అని. ఆన్ చేస్తాను. అరే నువ్వు ఇప్పుడు క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతున్నావు, అప్పుడు ఎందుకు ఆన్ చేసావు అని. ఈ మూర్ఖులకి ఎవరో చదివిపించారు. ఈ సాధారణ మనుషులు ఏసీ ఆన్ చేస్తారు, వాళ్ళ వల్లే ఈ క్రైసిస్ అన్ని. నేను ఇది చెప్పట్లేదు సాధారణ ప్రజలు ఇంకా ఎమిషన్ చేయని అని. నేను ఇది చెప్తున్నాను, ఈ సాధారణ ప్రజలకి ఈ కన్జంప్షన్, ఈ ఎమిషన్ నేర్పించేది సెలబ్రిటీలే. మనం తప్పు ఆదర్శాన్ని చూస్తా ఉన్నాం. పాలిటిక్స్లో తప్పు ఆదర్శం, ఎంటర్టైన్మెంట్ అన్నీ తప్పు ఆదర్శాలే. ఎంటర్టైన్మెంట్, దాని తర్వాత ఇండస్ట్రీ, దాని తర్వాత పాలిటిక్స్. 3 విషయాల్ని బట్టి మనము ఎవరినైనా మహాన్ అంటాము. ఎవరైతే మనకి ఎంటర్టైన్మెంట్ చేస్తారో, ఫిల్మ్, క్రికెట్ అలాంటి వాళ్ళు, లేకపోతే వాడి దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలా, ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండాలా, లేకపోతే వాడి దగ్గర దమ్ము ఉండాలా. ఇదే ముగ్గురు గురించి మనం ఆలోచిస్తున్నాం కదా. కానీ ఈ ముగ్గురు నంబర్ 1, 2, 3 వీళ్ళే రీజన్ ఈ గ్రహాన్ని చెడిపోయించడానికి. రియాలిటీ ఏమంటే సాధారణ ప్రజలు వాళ్లే రీజన్ అనుకుంటున్నారు. సాధారణ ప్రజల్లో రెస్పాన్సిబుల్ లేదని నేను చెప్పట్లేదు. కానీ వాడి తప్పు, వాడు అనుకునేది, వాడు ఏమనుకుంటున్నాడంటే ఈ సెలబ్రిటీ అవ్వడానికి కారణమే వీడు. ప్రతి ఒక్క సెలబ్రిటీ నుంచి వాళ్ళ కార్బన్ ఫుట్ ప్రింట్ని డిక్లేర్ చేసుకోవాలి. నీ కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత? డిక్లేర్ చేయి. నీ కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత? నీ యాన్యువల్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత? ఎప్పుడైతే వాళ్ళు డిక్లేర్ చేస్తారో మీకు వాళ్ళపైన ఉంచడానికి కూడా మనసు రాదు. ప్రతి సెలబ్రిటీని మీకు ఇది చెప్తున్నారు, ద అన్లిమిటెడ్ కన్జంప్షన్ ఈజ్ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ కన్జంప్షన్. అరే సోదరా, నీ కన్జంప్షన్ కోసము అది కావాలి కదా. ఏదైతే కన్జంప్షన్ చేయాలో, నువ్వు ఏదైనా ఒక వస్తువు చెప్పు కన్జంప్షన్ది, దాంట్లో అర్థం ఉండదు. అర్థం అంటే న్యాచురల్ రిసోర్స్. ఇదవుతుందా అర్థం లేకుండా? అవుతుందా? నాకు ఇది కన్జంప్షన్ చేసుకోవాలా, నేను ఆలోచిస్తాను ఇది టెక్నాలజీ నుంచి అయిందా అని. భూమి లేకుండా ఇది చేసి చూపియండి. మీరు ఏదైతే గ్యాజెట్స్ వేసుకుంటున్నారు కదా, హైటెక్ గ్యాజెట్స్, అది భూమి లేకుండా ఏదైనా చేసి చూపియండి. ఇప్పుడు మాట్లాడుతున్నేవాళ్ళు కదా లిథియం, వితౌట్ లిథియం మన ఎలక్ట్రిక్ వెహికల్ చేసి చూపియండి. మీ దగ్గర ఏదైతే మొబైల్ ఫోన్స్ ఉందో కదా, దాంట్లో కూడా రేర్ ఎర్త్స్ ఉంటుంది. అది లేకుండా మీరు చేసి చూపియండి. మీకు కన్జంప్షన్ చేయాలా, అంత కన్జంప్షన్ భూమి ఎక్కడి నుంచి ఇస్తుంది? మీకు ఎక్కడి నుంచి వస్తుంది?
అంత మినరల్ ఎక్కడి నుంచి వస్తుంది? అంత మినరల్ ఎప్పుడు వస్తుందంటే, మీరు ఎట్లా చేస్తున్నారంటే మొత్తం బలాత్కారం చేస్తున్నారు పృథ్వీని. ఇంకొకటి చెప్తున్నా చూడు, చాలా సాధారణమైన రిసోర్సెస్. అదే ఫుడ్, భోజనం. ఇంతమందికి భోజనం ఎక్కడి నుంచి తెచ్చేది చెప్పు? ఇంకా భోజనం దొరుకుతుంది ఎప్పుడైతే మాంసం ఆపేస్తారో. ప్రపంచంలో మనం 70% పంట పండిస్తేది ఎవరి కోసం అంటే, అవన్నీ పశువుల కోసం. పశువుల కోసం ఎందుకుంటుంది? ఎందుకంటే పశువుల్ని తినిపిద్దాం, ఆ తర్వాత పశువుల్ని మనం తిందాం. ఇంకొకటి శాకాహారి మనుషులు కూడా చెప్తారు గదా! వీళ్ళంతారు పంటని తింటారు. పంటకు కూడా హింస అవుతుంది అని. 70% పంట భూమి ఎందుకు పండిస్తాము అంటే పశువులకి సోయాబీన్ తినిపించడానికి. తర్వాత ఆ పశువునే మాంసాహారి జనం తింటారు. ఈ మాంసాహారానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? సెలబ్రిటీస్. ఒక్క సెలబ్రిటీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పెట్టని, చూడు బాబు నేను మార్నింగ్ ఫిష్ ఫ్రై తింటాను. ఆ తర్వాత ఇది తింటాను, అది తింటాను. ఆ ఒక్క రీల్ నుంచి 1,00,000 సంస్కారం, మొత్తం సంస్కారం అంతా మర్చిపోయి, ఇప్పుడు చూడు నేను ఆదర్శించే క్రికెటర్ చెప్పాడు ఫిష్ ఫ్రై తినమని. ఇంకా నా ఆదర్శమైన గురువులు చెప్పారు కోడి కాదు ఫిష్‌ని తినేవని. అయిపోయింది. మనం చెప్తాం కదా! భారతం స్వాతంత్రం వచ్చినప్పుడు సగం కన్నా ఎక్కువ మంది ఎట్లున్నారంటే పక్కా శాకాహారి. పక్కా శాకాహారి అంటే మాంసం తినరు. లాక్టో వెజిటేరియన్. ఇప్పుడు అది పోయి 20%కొచ్చింది. ఎందుకిట్లా అయింది? దీంట్లో పెద్ద రోల్ సెలబ్రిటీస్‌దే కదా! కదా! అణా అణా ఇట్లాంటి మజిల్స్ ఎట్లా వచ్చింది? అణా అణా ఇట్లాంటి బాడీ ఎలా వచ్చింది? చూపిస్తారు. నా చేతిలో కట్ చేశా. అంత మేకలు, గొర్రెలుంటాయి. మన అన్న దీంట్లోనే కట్ చేస్తున్నాడు. కార్బన్ ఎమిషన్‌లో, క్లైమేట్ చేంజ్‌లో అది రెండో పెద్ద ఫ్యాక్టర్ ఏమంటే, రెస్పాన్సిబుల్ కాజ్ ఇదే మాంసాహారి. ఇది పూరా ప్యాకేజ్. లైఫ్‌లో ఎవరైతే సక్సెస్ అవుతారో, వాడు మాంసాహారి కూడా అవుతాడు. వాడు అవన్నీ చేస్తాడు. ఈ సెలబ్రిటీ ఏం నేర్పించినాడో అవన్నీ చేస్తాడు వీడు. వాస్తవానికి మీ సక్సెస్ అంటే భూమి ఇంకా చెడిపోవడం. అర్థమవుతుందా? ఎవడైనా ఒక మనిషి సక్సెస్ అయితే దీని అర్థమేమి? మన భూమి ఇంకా చెడిపోయింది. ఈ సక్సెస్ అనే కాన్సెప్ట్ ఎవరిచ్చారు? భగవద్గీత అయితే ఇయ్యలేదు. పెద్ద పెద్ద వ్యక్తులు, దార్శనికాలు ఎవరు ఇవ్వలేదు. కృష్ణుడితో, బుద్ధుడితో అడిగితే సక్సెస్ అంటే ఏమి అంటే, వాళ్ళైతే ఏమి చెప్పరు. తమ్ముడు పర్సనల్ ఐలాండ్ తీసుకోవాలి. దాంట్లో 8 అమ్మాయిలతో ఫుల్లు జల్సా చేయాలా. డబ్బులు ఎగరబెట్టాలా. రూపీస్ కాదు డాలర్. దీన్ని సక్సెస్ అనేది. తెలివైనోడు ఇలాంటివి ఇదేమి చెప్పడు. అంటే మీతో ఇదంతా మాట్లాడాను ఎందుకంటే ఇదే క్లైమేట్ చేంజ్ యొక్క కారణం. క్లైమేట్ చేంజ్ అనేది చిన్న శబ్దం అయిపోయింది. క్లైమేట్ కెటాస్ట్రాఫీ. ఇండిపెండెంట్ టోటల్ ఎన్‌హలేషన్. ఎప్పటి వరకు పిల్లల మనసులో సక్సెస్ యొక్క అదే కాన్సెప్ట్, అదే పరిభాష ఉంటుందో
ఏ విత్తనం వేశారో ఇప్పుడు సమయం అయితే మిగల్లేదు. కాపాడడం చాలా కష్టం. ఎవరైతే నాలాయకుడుగా ఉన్నారో వారు మన తలపైన ఉన్నారు. మనం దేవుడి స్థానం ఇచ్చేసాం. ఎంటర్‌టైన్‌మెంట్‌లో, ఉద్యోగంలో, రాజనీతిలో, అన్ని క్షేత్రంలో. ఎవరైతే మూర్ఖులున్నారో వాళ్ళే ఇప్పుడు చానా పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. మనం వాళ్ళని ప్రోత్సహిస్తా ఉన్నాం. మనం కూడా వాళ్ళలాగే అవ్వాలి. మీకు తెలుసా? బ్యాట్స్ ఉన్నాయి గదా! వాళ్ళని రక్షించాలని మన ర్యాపిడ్ ఎవల్యూషన్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఇంకొకటుంది కప్పల జాతి కూడా అది కూడా రంగు చేంజ్ చేసింది అని. ఒక నల్ల కప్ప ఉండేది. అది తెల్లదయింది. చెప్పండి ఎందుకు? బ్లాక్ ఫర్టిలైజేషన్. ఆ జాతులకి ఇంకా వాళ్ళకి క్షమత ఉంది. ఏమంటే వాళ్ళ జాతిని వాళ్ళు రక్షించగలరు అని. అమాంగ్ ఆల్ స్పీషీస్ ద హ్యూమన్ స్పీషీస్ ఈస్ ద మోస్ట్ వల్నరబుల్ వన్స్. మన దగ్గర ప్రాకృతి రూపంలో రక్షించుకోవడానికి ఉన్న క్షమత ఇప్పుడు లేదు. వేరే స్పీషీస్ ఏదో రకంగా తనకు తాను రక్షించుకుంటుంది. ఇంకా కింద లోపలికి పోతారు. అర్థమవుతుందా? ఆ జీవులు ఏదో తెలియని లోకంలో పోయి వాళ్ళు జీవితాన్ని గడుపుతారు. ఆ జీవులు ఏదో ఒకటి చేస్తారు. ఏదో ఒకటి చేస్తారు. ఏదో ఒకటి చేస్తారు. ప్రతి ఒక్కరు బతకరు. 8% మాత్రమే బతుకుతారు. మనం తెలివి తప్ప ఈ విశ్వంలో ఉన్న, ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్క జాతి కన్నా తక్కువ. కేవలం మన దగ్గర బుద్ధి ఒకటి ఉంది అంతే. అర్థమవుతుందా? వేరే జాతి పిల్లలు ఒక 8-10 చూడండి. అంటే ఇప్పుడు మనిషి పిల్లల్ని చూడండి. ఒకసారి చూడండి. అన్నిటికన్నా ఎక్కువ, అన్నిటికన్నా ఎక్కువ చూసేది ఏ జాతికి? ఎప్పుడైనా చూసావా? ఆవు పిల్ల ఎన్ని రోజుల్లో నడుస్తుంది? చూసావా? ఎన్ని రోజులు? ఒక నెల? ఒక వారం? 24 గంటలు? మనిషి పిల్లలు నడిచేదానికి ఎంత సమయం తీసుకుంటారు? మనం చానా బలహీనులు. మనం మనం చెప్తాం మనం చింపాంజీ నుంచి వచ్చాం. దాని పిల్లల్ని చూడు, మన పిల్లల్ని చూడు. దాని హెయిర్స్ చూడు, మనది చూడు. మన శరీరంలో హెయిర్స్ కూడా లేదు. హెయిర్స్ కూడా రక్షణ ఇస్తుంది. నువ్వు యూవీ రేడియేషన్ గురించి ఏదో చెప్తున్నావు కదా! ఏమి? ఏదైతే యూవీ ఇండెక్స్ ఉంది కదా! అది చాలా పెద్ద ఎక్స్‌ట్రీమ్. దాని నంబర్ 12 నంబర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇండియాలో బయటకు పోతే మధ్యాహ్నం అది 12లోనే ఉంది. ఏదైతే ఇప్పుడు అల్ట్రా వయలెట్ రేడియేషన్ ఉంది గదా! నీ మొఖము అంత రేడియేషన్‌ని తట్టుకునే శక్తే లేదు. ఓజోన్ లేయర్‌లో ఒక బొక్క పడింది. ఎంత పెద్ద బొక్క అంటే ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్ అంత పెద్దది. అప్పుడు మనం చెప్తాం స్కిన్ క్యాన్సర్ అవుతుంది, స్కిన్ క్యాన్సర్ అవుతుంది అని. హెయిర్స్ ఉంటే యూవీ రేస్ ఆపుతుంది. ఇప్పుడేం చేస్తావు? ఏదైతే సన్ స్క్రీన్ వేసుకున్నావు కదా! అది ఏం యూజ్ లేదు. ఇదేమి ఆపదు. మనం చానా బలహీనులు. పిల్లి కుక్క ఏదైనా తిన్నా బతికేస్తుంది. మనం ఇప్పుడు ఎలా అయినామంటే క్లీన్ ఫుడ్ లేకపోతే మనం బతకము, చచ్చిపోతాము. మన ఇమ్యూనిటీ ఫుల్‌గా కాంప్రమైజ్ అయిపోయింది. మనం క్లీన్‌లీనెస్‌లో ఉండి మన లోపల ఉన్న ఇమ్యూనిటీని చంపేసాము. మీరు గలీజ్‌లో ఉంటే చానా ఉపయోగాలుంటుంది. దాంట్లో ఒక ఉపయోగం ఏమంటే మన లోపల నేచురల్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. మనిషి చానా కాలం నుంచి క్లీన్‌లీనెస్‌లో ఉండడానికి అలవాటు పడ్డాడు. వాడికి లాభం ఉంది. నష్టమేమంటే మనం లోపల నుంచి బలహీనతనం అయిపోయినాం. మనం అన్నిటికి వ్యాక్సినేషన్ తీసుకున్నాము. ఇప్పుడు మన దగ్గర మన ఇమ్యూనిటీ సిస్టమే లేదు. అర్థమవుతుందా? ఎలా బ్రతుకుతావు?
ఎప్పుడైతే ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ ఎక్స్టింక్ట్ అవుతుందో మొత్తం స్పీషీస్ అంతా ఎక్స్టింక్ట్ అవుతుంది. ఎందుకంటే వ్యాక్సినేషన్ దొరకదు. ఇంకొకటేమంటే కంఫర్ట్స్ కూడా మనకి ఏది దొరకదు. ప్రపంచంలో 35% పాపులేషన్ ఇప్పుడు మెడిసిన్ ద్వారా బతుకుతా ఉంది. దాంట్లో 20% పాపులేషన్ ఇలా ఉంది. ఒక్క నెల మెడిసిన్ తినకపోతే చనిపోతారు. దాంట్లో ఇలా కూడా ఉన్నారు. ఒక్క రోజు కూడా దొరకకపోతే వాళ్ళు చనిపోతారు. ఎప్పుడైతే ఫుల్ ఎలక్ట్రిక్ గ్రిప్స్ కొలాప్స్ అవుతుందో, ఫార్మసీలో స్టాకింగ్ ఎక్కడి నుంచి అవుతుంది సోదరా? మెడిసిన్ ప్రొడక్షన్ ఎట్లవుతుంది? ట్రాన్స్‌పోర్టేషన్ ఎట్లవుతుంది? డిస్పెన్షన్ ఎట్లవుతుంది? ఈ 35% పాపులేషన్ మెడిసిన్ పైన ఆధారపడుంది. ఎట్లా బతుకుతుంది? తెలుస్తా ఉందా? సెలబ్రిటీస్ తొందరగా చనిపోరు. వాళ్ళందరి క్రియలు, కర్మలు చేసే చనిపోతారు. ప్రతి ఒక్క ఫ్యాన్స్ శవాన్ పైన సెలబ్రిటీస్ పరిగెత్తుకొని పోతారు. తెలుస్తా ఉందా? ఎవరైతే ఇప్పుడు క్లైమేట్ డిజాస్టర్ మాట మాట్లాడట్లేదో వాడిని బాయ్‌కాట్ చేయండి. ఎంతవరకు కింద పడేయాలో కింద పడేసేయ్. సార్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ శవాల పైన పరిగెత్తుకొని పోతారో సార్ దాని గురించి డేటా నా దగ్గర ఉంది. దీన్ని ప్రపంచంలో శీర్షి అంటారు. సార్ ఇప్పుడు నా డేటా ప్రకారం 13,00,000 మంది వెదర్ చేంజ్ వల్ల, వెదర్ కెలామిటీస్ వల్ల చనిపోబోతున్నారు. ప్రపంచంలో ఎవరైతే టాప్ 1% ఎమిటర్స్ ఉన్నారో 13,00,000 శవానికి రెస్పాన్సిబిలిటీ. కానీ వీళ్ళపైన ఏ ఎఫ్ఐఆర్ ఉండవు. వీళ్ళకి ఏ కోర్టులో కూడా శిక్ష లేదు. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్‌గా ఏది షూట్ చేయలేదు కదా! మన న్యాయాంగం గాని, జనతా గాని వీళ్ళపైన ఏది చెప్పరు. ఎందుకంటే వీళ్ళ లైఫ్ స్టైల్ కారణంగానే 13,00,000 మంది చనిపోయారు. 13,00,000 శవాలు మన సెలబ్రిటీస్ వలన. అర్థమవుతుందా? మీరు వీళ్ళని దేవుడి స్థానంలో పెట్టారు. ప్రతి ఒక్క మాట ఎక్కడొస్తుందో తెలుసా? ప్రతి ఒక్క మాట దీనిపైన వస్తుంది. ఏదేమంటే మనము ఎవరిని పూజ చేయాలో వాళ్ళని పూజ చేయకుండా ఉన్నాము. మనం తప్పుడు మందిని ఆదర్శంగా తీసుకున్నాము. 2 నష్టాలు కలిగినాయి. ఒకటేమంటే ఆ ఆదర్శ వ్యక్తులే మనకి ఇంత కార్బోనేటెడ్ ఎమిషన్ అయ్యింది. వాళ్ళు మన ఆదర్శమైనారు. వాళ్ళ ద్వారా మనం కూడా నేర్చుకున్నాము. మనం కూడా ఇట్లే చేస్తా ఉన్నాము. కన్జంప్షన్ అండ్ ఎమిషన్ ఇదే అయ్యింది. మొత్తం కలిపి ఒక మాటొస్తుంది. అది స్పిరిచువల్ ప్రాబ్లము. ఎవరినైతే తలపైన కూర్చోపెట్టాలో వాళ్ళని తలపైన మనం కూర్చోపెట్టలేదు. మనం మనకి ఎంటర్‌టైన్‌మెంట్ చేసే వాళ్ళకి, మన దగ్గర ఆడుకునే వాళ్ళకి మన తలపైన కూర్చోపెట్టాము. మనం ఇది చూడలేదు. ఎవరి ఇంపార్టెంట్ ఎంత ఉందో, ఎవరి చైతన్యం ఎంత ఉందో వాళ్ళని తలపైన కూర్చోబెట్టినాము. మనం ఏం చూసాము? వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో దాన్ని చూసి తలపైన కూర్చోబెట్టాము. ఇదైతే పూర్తిగా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఏదైతే వెడ్డింగ్ ప్రాసెస్ ఉందో ఇది మీ లైఫ్ సైకిల్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ కార్బన్ ఇంటెన్సివ్ ఈవెంట్ అవుతుంది. మీకు తెలుసా? సామాన్య ప్రజలలో ఏదైతే వెడ్డింగ్ ఈవెంట్ ఉంది కదా! వన్ ఆఫ్ ద మోస్ట్ కార్బన్ ఇంటెన్సివ్ మూవ్‌మెంట్ అవుతుంది. ఎపిసోడ్ అర్థమైందా? ఈ సెలబ్రిటీలు వాళ్ళ పిల్లలకి 4 సార్లు ప్రీ వెడ్డింగ్‌లు చేస్తారు. వీళ్ళే కదా మీకు నేర్పించింది ఇవన్నీ. జల్సా చెయ్, రంగులు కొట్టు. ముందు వీళ్ళే ఫస్ట్ ఎమిషన్, కన్జంప్షన్ చేశారు. ఇప్పుడు దీన్ని సామాన్య ప్రజలకు నేర్పించినారు. సామాన్య ప్రజల కలలో కూడా వస్తుంది ఇది. నాకు ఇలాగే చేయాలా పెళ్లి అని. మీరొకసారి చదవండి. ఎంతైతే డెస్టినేషన్ వెడ్డింగ్ ఉందో, వెడ్డింగ్ అయితే ఓకే. డెస్టినేషన్‌కి అర్థమేమి?
ఒకసారి గూగుల్ చేయండి, మీకు గూస్ బంప్స్ వస్తుంది. డెస్టినేషన్ వెడ్డింగ్లో వెడ్డింగ్ ఓకే, డెస్టినేషన్ అంటే అర్థం ఏమి అనేది ఫస్ట్ చదువుకో. మొత్తం డెస్టినేషన్ వేస్ట్ అయిపోయింది ఎక్కడైతే డెస్టినేషన్ వెడ్డింగ్ అవుతుందో. ఇదంతా సెలబ్రిటీస్ తినేశారు. దీన్ని చూసి చూసి సామాన్య ప్రజలు కూడా తినేశారు. సార్ ఇది ఇప్పటి నుంచి 4 ఏళ్ల ముందు ఒక ఉదాహరణ. సౌత్ ఆఫ్రికా నుంచి గుప్తా బ్రదర్స్ ఉన్నారు. పిల్లల పెళ్లి కోసము ఇక్కడ వచ్చారు. సార్ అది 200 క్రోర్స్ ఖర్చుతో పెళ్లి చేశారు. ఆ తర్వాత పెళ్ళైనాక 25 టన్నులు గలీజు బయట అట్లే నా ఉండిపోయింది. మైండ్లో కూడా ఇదే ఉదాహరణ ఉండింది, నేను ఇది చెప్పేవాడినే. దీని తర్వాత ఆ విలేజ్లో వాడిపైన వాడిపైన విచారణ కూడా జరిగింది. ఇట్లే ఏదో ఉంటుంది, కరెక్టా? ఇది భోగం కోసం కొత్త కొత్త ప్రక్రియలు స్థాపన చేస్తారు, ఒకటి తర్వాత ఒకటి. ఇంకా సాధారణ ప్రజలు వీడి బ్లూ ప్రింట్లోనే పోతారు, ఫాలో అవుతారు. ఇది చెప్తారు, ముందు చూడు మనం అంతా చాలా డిస్ట్రక్షన్ చేసి చూపిస్తాము, ఇప్పుడు చూడు, ఇప్పుడు నువ్వు కూడా ఇట్లే చెయ్యి. మీరిక్కడ కూర్చున్నారు కదా, మీ కార్బన్ ఎమిషన్ అంత పెద్ద ఎక్కువ లేదు. మీ తప్పు ఇది కాదు మీరెంత పెద్ద కన్సంప్షన్ చేస్తారో అని. ఇక్కడంతా మీరంతా కూర్చునేవాళ్ళు అక్కడి నుంచి ఇక్కడి వరకు. మనలో ఎవ్వరిది అన్‌సస్టైనబుల్ కార్బన్ ఎమిషన్ లేదు. మన తప్పు, మన తప్పు, మన తప్పు అక్కడ లేదు. ఏమంటే మనమే ఎమిషన్ చేస్తామని. మన తప్పు ఏమి అని మీకు తెలుసా? మన తప్పేమంటే మనం వాళ్ళని సపోర్ట్ చేస్తున్నామో ఎవరైతే ఎమిషన్ చేస్తున్నారో. మనం ఎమిషన్ చేయలే. మనము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నామో ఎవరైతే ఎమిషన్ చేస్తున్నారో. ఆ రోజు మీకు మొత్తం స్లైడ్ చూపించాను కదా. క్లైమేట్ చేంజ్ని ఆపాలంటే ఫస్ట్ ముఖ్యమైన కారణం ఏమి? దాంట్లో ఏముంది పైన? సోదరా, నార్మల్గా ఎంతమంది పిల్లల్ని కనాలో దాంట్లో ఒక్క పిల్లల్ని తగ్గించు. ఇది చెప్పలేదు చైల్డ్లెస్ ఉండు అని, ఒకటి తగ్గించు. గూగుల్ చేయండి. ఎవరినైతే మీరు సెలబ్రిటీ అనుకుంటున్నారో వాళ్ళ నంబర్ ఆఫ్ కిడ్స్ ఎంతమంది ఉన్నారో చూడండి. చూడండి, సాధారణ మనుషుల కన్నా ఎక్కువ. దాంట్లో ఇంకా కొందరు ఉన్నారు 8 పిల్లల్ని కనేసి పెట్టుకున్నా ఉన్నారు. ఇంకా ఇంకొకరిని కూడా ప్రోత్సహిస్తున్నారు, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యని. మన పృథ్వీని కాపాడాలంటే బెస్ట్ సొల్యూషన్ ఇదే. ఒక పిల్లల్ని తగ్గించండి. అన్నిటికీ పెద్ద తప్పు ఎవరు చేస్తున్నారంటే సెలబ్రిటీస్. ఎందుకంటే వాళ్ళ ఆ పిల్లల్ని అందరికీ అఫోర్డ్ చేసుకోవచ్చు. 6 మంది పుట్టని, 8 మంది పుట్టని వాళ్ళకేం ఫరక్ పడదు. వాళ్ళందరి ముందు పెద్ద ఎగ్జాంపుల్గా నిలిచిపోతారు. చూడు వీళ్ళు 6-8 మంది పిల్లల్ని కంటారు వాళ్ళు. ఇంకా నిదానంగా 5 ఏళ్ల తర్వాత ఒక్కొక్కరు వాళ్ళతో చేరుతా ఉంటారు. అయ్యో వీళ్ళని మర్చిపోయినా, వీళ్ళని లెక్క చేద్దాము అని చెప్తారు. మీరు మూర్ఖుల్ని కూర్చోపెట్టడమే మీ తప్పు. ప్రెస్ చేయడం వల్ల నీ తప్పు ఏమీ చేంజ్ అవ్వదు. అర్థమవుతుందా? మొత్తం కురుక్షేత్రే దీనిపైనే ఉండింది. గీతలో మొత్తమంతా కష్టం శ్రీకృష్ణుకే ఉండింది. ఎందుకంటే ఎవడైనా మూర్ఖుడు అక్కడ కూర్చోకూడదు అని. ఎవరు? దుర్యోధనుడు. ఇంత పెద్ద యుద్ధం చేసిందే దీనికోసం. ఎవరో ఒకరు ఇక్కడ కూర్చోకూడదు అని. అర్థమవుతుందా? మనం ఒక్కరిని కాదు 1,00,000 మంది దుర్యోధనుడికి ఇక్కడ కూర్చోపెట్టినాము. ఎవరైతే ఇక్కడ కూర్చున్నాడో వాడే దుర్యోధనుడు. దుర్యోధనుడిని తప్ప మనం ఇక్కడ ఎవరిని కూర్చొనే పెట్టాము. సార్ ఇంకో వాదన నాకేదైతే ఉందో అదేమంటే, సార్ ఎయిర్ పొల్యూషన్‌లో చూడగలుగుతాము. ఏమంటే 100 సిటీస్ ఉంది ఈ ఎయిర్ పొల్యూషన్‌లో. దాంట్లో 99 మన ఏషియాలో ఉంది. ఆ 99లో 83 మన ఇండియాలో ఉంది. పిల్లలు చప్పట్లు కొట్టండి. ఫుల్ ఖుషి అయిపోయింది నాకు. చూడండి అట్లీస్ట్ ఒక్కడైతే. ఎవరు ఫ్యాన్ తమ్ముడు? ఏ సెలబ్రిటీ ఫ్యాను? 100లో 99 ప్రదూషమైన సిటీసు మన దేశంలో ఉంది. మన దేశంలో ఉంది. ఏషియాలో ఉంది. ఏషియాలో 99లో 83 ఇండియాలో. ఇండియాలో. ఇంకా టాప్ 10లో 9 అది కూడా ఇండియాలో. అది కూడా ఇండియాలో.
మీరు ఏ సెలబ్రిటీకి అయితే పూజిస్తారో వాళ్ళు 100% చెప్తున్నా వాళ్ళు మన ఇండియాలో తక్కువ ఉండాలని అనుకుంటారు. చాలా మందికి పెద్ద పెద్ద మ్యాన్షన్స్ ఉంది బయట. వాళ్ళు మనం దేశంలో ఉన్న చెత్త, గలీజు దాంట్లో ఉండాలని వాళ్ళు కూడా అనుకోరు కదా! ఏ మూవీ అది? హ్మ్. ఏదో ఇలా ఉండేది. దాంట్లో వాడు కిటికీ బయట నిల్చుకొని బయట చూస్తా ఉంటాడు. ఇంకా బయట అదొకటి డైనమైట్‌ని పేల్చేసి లైనేస్తా ఉంటారు. పాత మూవీ ఇంగ్లీష్‌ది. బ్లాక్ అండ్ వైట్. ఎప్పుడైతే ఆ డైనమైట్ పేల్చేస్తారో చాలా మంది చనిపోతా ఉంటారు. అక్కడొకటి రైల్ రైల్ లైన్ తీయడానికి డైనమో పెట్టి బ్లాస్ట్ చేస్తా ఉంటారు. అక్కడ ప్రతిరోజు అమాయకులు చనిపోతూనే ఉంటారు. అప్పుడు దాంట్లో ఒక లేడీ యాక్ట్ చేస్తుంది. అక్కడ వచ్చి ఏదో ఒకటి చెప్తుంది. ఏమంటే ఇంతమంది చనిపోతున్నారు. డస్ దట్ నాట్ బదర్ యూ? వాడు కిటికీ బయట నుంచి చూస్తా ఉన్నాడు ఒక సిగార్ తీసుకొని. వాడిట్లా తీసుకుంటాడు సిగరెట్‌ని. సన్ గ్లాస్‌లో ట్రైన్ ఎలా పోతుంది? ఓహ్! బ్లాక్ అండ్ వైట్ చెప్పాను గదా! అప్పుడు వాడిలా చెప్తాడు. పిగ్స్ ఆర్ దేర్ టు బి స్లాటర్డ్. వాడో పెద్ద మనిషి. వాడు పెద్ద ఉద్యోగం చేసేవాడు. ఇండస్ట్రియలిస్ట్. వీడి దగ్గర ఏముంది? రైల్వే లైన్. రైల్ లైన్స్ ఉంది. రైల్వేస్ ఉంది. యూఎస్‌లో ప్రైవేటైజేషన్ ఉంటుంది వీళ్ళది కూడా. వాళ్ళది కూడా. వాడు కొత్తదేపిస్తా ఉన్నాడు. అక్కడొచ్చి చెప్తారు ఇంతమంది చనిపోతున్నారు కదా దీంట్లో. అప్పుడు చెప్తాడు పిగ్స్ ఎగ్జిస్ట్ టు బి స్లాటర్డ్. ఒక సెలబ్రిటీ దృష్టిలో మనమంతా ఇలా ఉంటాము. పిగ్స్. ఇది ఉండేదే దీనికోసం కదా! చచ్చిపోవడానికా? చచ్చిపోయినా ఏమవుతుంది? వీళ్ళ లైఫ్‌లో ఏం విలువ ఉంది? చచ్చిపోనివ్వండి. వాళ్ళ దృష్టిలో మీరు పిగ్స్. మీ దృష్టిలో వాళ్ళు దేవుళ్ళు. ఇదే నిజం. ఇంకేమైనా? మీరు దీన్ని చూసి ఆలోచించండి. మీరు ప్రపంచం కోసం ఏమి వదిలేస్తారు? ఒక 8 డిగ్రీ ఇంక్రీజ్ అయిందంటే మనం దాని గురించి మాట్లాడుతున్నాం. 4, 5 డిగ్రీలో మనమేం చేస్తాము? ఇంకా కుచు కుచు చేసే దాంట్లో ఏమైనా ఉందా? ఏం వదిలేసి పోతున్నారు మీరు? నువ్వక్కడెందుకు కూర్చున్నావు? మనం ఏమైనా పనిష్మెంట్ ఇస్తున్నామా? సరే రా. ఏం పనిష్మెంట్ ఇచ్చాడు నీకు? ఎవరితో వచ్చావు? ఎవరితో వచ్చావు? ఎవరు? మీరెందుకు వీడిని వెనకాల కూర్చోబెట్టారు? ఇలా అంతా చేయకూడదు కదా! ఫస్ట్ టైం వచ్చావా? ఇకపైన ఇక్కడే కూర్చోవాలి, ఓకేనా? ఇక్కడ చూసుకోవాలి. ఇంకా ఏ ఊరు నీది? అద్రత్ కోసము ఇంకా ఇదే జాగా. నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు ఎక్కడ కూర్చుంటావు? ఇంకా నీ ప్లేస్ ఇది. ఇక్కడ కూర్చోవాలి, ఓకే?